ఫ్రెండ్స్ ఆ స్కానర్ అయితే మీరు అసలు మైక్ పని చేస్తాను యాంగిల్ తగలబెట్టండి సార్. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను చెప్తున్నాను కదా లాస్ట్ వీడియోలో అయితే మీకు పెద్ద హనుమాన్ స్టాచ్యూ అయితే చూపిస్తున్నామని. ఇప్పుడైతే ఆడికైతే పోతున్నాము. మనము మోటో వ్లాగింగ్ కోసం నేనైతే ఇదైతే తీసుకున్నాను. మౌంట్ అయితే హెల్మెట్ అయితే మామూలుగానే ఉంది. ఇంకా అయితే మన ఛానల్లో మోటో వ్లాగింగ్ కంటిన్యూస్గా అయితే వస్తుంది. నా కంటెంట్ మిస్ కాకూడదు అంటే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కలో గంట అయితే కొట్టేది అయితే మర్చిపోదండి. ఇప్పుడైతే ఫస్ట్ అయ్యప్ప స్వామి గుడికి అయితే పోయి, ఈరోజు బుధవారం కాబట్టి వెగ్నెస్డే కాబట్టి ఇప్పుడైతే అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి అయితే పోయి నెక్స్ట్ హనుమాన్ స్టాచ్యూ అయితే అయిపోతాం. పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. భూమిగడు మోటో పోయిందా? ఈరోజు అయితే చెప్తున్నాం కదా హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే పోతున్నామని. ఫస్ట్ అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి అయితే పోతున్నాము. బండి నాయిస్ అయితే చాలా ఉంది, మనకు చెప్పలేం బండి నాయిస్ ఎంత వస్తుందని. దానికి మైక్ అయితే పెట్టుకున్నాను లోపల. నాకైతే స్పేస్ ఉంది. హెల్మెట్ అయితే చాలా లూజ్ ఉంది, కరెక్ట్ గడ్డంకి అయితే తగులుతుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వీడియో ఎట్లా కనిపిస్తుందో కూడా తెలియదు నాకు, ఊరికే పోతున్నాము. ఇప్పుడైతే మా ఊర్లో అయితే చాలా అయ్యప్ప స్వామి గుడికి అయితే ఉంది. నార్మల్గా నేను పోయే గుడి దగ్గరికి అయితే పోతున్నాము. మేలాపూర్ తెలుసు కదా, మేలాపూర్ రూట్ అయితే చూపిస్తాను. ఎవరికైనా కన్ఫ్యూజ్ అయితే చూపిస్తాను ఆడ కూడా. అయ్యప్ప ఇక్కడ చిన్న మార్కెట్ అంటారు దీన్ని. ఇక్కడైతే చాలా రష్ ఉంటారు పొద్దున్నే, ట్రాఫిక్ ఎక్కువ. హెల్మెట్ ఏదో చాలా లూజ్ ఉంది, దానికి హెల్మెట్ చాలకి అవ్వలేదు. ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే టెస్ట్ అయితే చేస్తాను. మీకు కొంచెం బోర్ కాకుండా పక్కలో అయితే పెడతాను. ఈరోజు తెలుసు కదా మీకు, వాల్మీకి సర్కిల్ అయినా ఎంత అంటారు. నిన్నైతే ఒక రౌండ్కి అయితే పోయినాను. అంత సౌండ్ అంత క్లియర్గా అయితే లేదు, బండి సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. ఓకే, ఏమంటే నిన్న రాత్రి అయితే ఫుల్ వాన అయితే పడింది హిందూపురంలో. దానికి ఫుల్ మడ్ అయితే ఉంది. ఇంకా అయితే మోటార్ లాగింగ్ అయితే చాలా అయితే వస్తాయి మన యూట్యూబ్ ఛానల్లో. అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వచ్చేసింది ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర అయితే. సౌండ్ అయితే చాలా అయితే వస్తుంది హెల్మెట్ లోపలికి అయితే. ఇదే ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి గుడి అయితే. ఎవరు నువ్వు, ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి గుడిలో అయితే దర్శనం చేసుకొని బయలుదేరుతాము. ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ తెలుసు కదా మేలాపూర్కి అయితే పోతున్నాము. ఇంకా దగ్గరే మేలాపూర్, ఒక 2-3 కిలోమీటర్స్ అయితే పడుతుంది. రోడ్లో అందరూ అయితే విచిత్రంగా అయితే చూస్తున్నారు. నాకైతే సిగ్గు అయితే అట్లా చూస్తూ ఉంటే కష్టం ఫ్రెండ్స్ మొదలుగా చేసేది. ఈ యాంగిల్ ఎట్లా వస్తుందో అర్థమవుతాం కదా, అసలు మైక్ పని చేస్తాను యాంగిల్ ఎట్లా వస్తుంది అసలు అర్థమవుతాంలే. ఊరికే పోతున్నాను అంతే రెండు. ఇప్పుడైతే మేలాపూర్కి అయితే పోవాలా. మేలాపూర్కి పోవాలంటే మనము అనంతపూర్ రోడ్కి అయితే పోవాలా. అంటే కొట్టిపి కాదు, కొట్నూరు రోడ్లోకి పోతే మనకి మేలాపూర్ అయితే దగ్గర. మేలాపూర్లో చాలా మందికి అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతుంది.
దానికే రూట్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇలా చిన్న మార్కెట్లో అయితే ఎప్పుడు ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఇట్లా కదా బెంగళూరు రోడ్, ఈ సైడ్ అయితే బెంగళూరు రోడ్ అయితే ఉంది. పోలీసులు అయితే ఉన్నారు వాడు ఆ పక్క, అందుకే అయితే ఇట్లు పోతున్నాను. ఇంకో రూట్ అయితే ఉంది, నింకంపల్లి ఇంకా అయితే మనం అయితే పోవచ్చు. నింకంపల్లి ఇంకా పోవాలంటే చాలా దూరం అయితే అవుతుంది. దానికి ఇప్పుడైతే చిన్న మార్కెట్కి పోయి, చిన్న మార్కెట్ ఇంకా చర్చ్ రోడ్లోకి పోయి అట్లయితే పోతున్నాను. 2 రూట్లు అయితే ఉంది. మీకైతే షార్ట్ కట్ అయితే చూపిస్తాను. అది ఎవరికి తెలియదు షార్ట్ కట్ అయితే, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. దానికి మీకైతే షార్ట్ కట్ అయితే చూపిస్తాను కదండి. మైక్ ఆన్లో ఉందో లేదో కూడా అర్థమవుతాను లేదు. మైక్ ఆఫ్ అయితే నాకు అతి అప్పుడే చూసాను, బాగా అయితే వస్తాడు వాయిస్ అయితే. ఇదైతే చిన్న మార్కెట్ ఫ్రెండ్స్. మైక్ లేకపోతే బాగా అనిపిస్తుంది, కానీ అవుట్ సైడ్ నాయిస్ అయితే చాలా ఉంది. తెలిసిన ఐఫోన్ గురించి నేను ఫస్ట్ అయితే ఐఫోన్ కూడా టెస్ట్ చేయలేదు, OnePlus ఫోన్ అయితే టెస్ట్ చేసిన. దాంట్లో కూడా బాగానే వస్తుంది వాయిస్. ఏమంటే దాంట్లో క్లారిటీ అంత బాగలేదు, అంతా బ్లర్ అయితే వస్తుంది. అది వేరే మనకు కనిపించదు కదా. దగ్గరలో అయితే గోప్రో అయితే పర్చేజ్ చేయాలా. ఫోన్లో అయితే కష్టము. ఫోన్ అయితే చాలా బరువు ఉంటుంది కదా, తెలిసినే కదా ఫోన్లో ఎంత బరువు ఉంటుందో. హెల్మెట్ అయితే వంగిపోతాను దాన్ని ఇంకానే అర్థము. ఈడ కూడా పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు, బట్ పోలీసు వాళ్ళు కూడా ఏమనలే, హెల్మెట్ పెట్టుకున్నాం కదా. ఇంకా సండే వ్లాగ్స్ కూడా చాలా అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక వీడియో అయితే తీసాకైతే ప్రయత్నిస్తున్నాను. తీసామనుకొని ఎంత షెడ్యూల్ వేసిన టైం అయితే సరిపోదు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మినిమం ఒక 40 days అయితే హాలిడేస్ ఉంటుంది, 1 month 40 days. ఆ 40 daysలో మంచి వీడియోస్ అయితే తీయాలా అని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఏం చెప్పండి. ఇప్పుడైతే వచ్చేసినాం మనం చర్చ్ రోడ్లోకి అయితే. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఫుల్ ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే టర్న్ అయితే తీసుకోవాలి అమ్మేలాపూర్కి. హెల్మెట్కి ఊపుతాము నాతో పాటు. ఇదే చర్చ్ రోడ్ అయితే. ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్. ఇది దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి. మా ఊళ్ళో ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంది. ఎందుకు చెప్పండి వస్తాను, హిందూపురంలో ఎమ్మెల్యేగా ఎవరు ఉంటారంటే యాక్టర్ బాలకృష్ణ అయితే మాకు అయితే పోటీ చేస్తున్నారు. ఇది ఎవరు తనే గెలుస్తారు. ఈసారి ఏమవుతుందో తెలీదు. ఇదైతే చర్చ్ అయితే చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చర్చ్ దగ్గర ఇంకా టర్నింగ్ అయితే తీసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ షార్ట్ కట్ అయితే. ఇంకా పోవాలి, 1 kilometer అయితే ఉంది. ఫస్ట్ అయితే ఒక హెల్మెట్ అయితే తీసుకోవాలి మంచిది. చాలా లూజ్ ఉంది హెల్మెట్ అయితే, అసలు నా తల కూడా పట్టుద్ది దాంట్లో. ఈ రోడ్లో ఏమంటే చాలా హాస్పిటల్స్ అయితే ఉంటుంది, చాలా హాస్పిటల్స్ అయితే ఉన్నాయి.
ప్రతి హాస్పిటల్ ఇక్కడ ఉండేది. ఈ రోడ్లో అయితే 2 టాకీస్ అయితే ఉంది. మా ఊర్లో హిందూపురంలో అయితే ఫస్ట్ ఇయరే శ్రీ విష్ణు టాకీస్ అని ఉంది. దాన్ని ఫస్ట్ లగ్జరీగా రెనోవేట్ చేసిందంటే ఇదే థియేటర్. అయితే ఇంకొక 1.5 కిలోమీటర్ అయితే ఉంది మేలాపూర్కి అయితే. మేలాపూర్ అంటే మేలాపూర్ పోయి అవసరం లేదు మేము. మేలాపూర్ ఇంకా ఈ పక్కే అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు అయితే చాలా మూడు అయితే మూసుకుంది. డైలీ చెప్పాలంటే ఫుల్ ఊరికి అయితే ఉంటుంది. ఈ పాటికి అసలు బయటకు వచ్చాక అయ్యలేదు. ఈరోజు కొంచెం కూల్గా ఉంది. ఫుల్ వాన అయితే పడింది కాబట్టి అంత నీళ్ళు. నా దగ్గర రైడింగ్ గేర్ అయితే ఉంది. ఇప్పుడైతే ఊరుకు యాడ్ వేసుకొని వస్తామని రైడింగ్ గేర్ అయితే వేసుకుంటాను. ఇదే మేలాపూర్ అయితే. మేలాపూర్ కొంచెం ముందరికి పోతే వచ్చేస్తుంది. చూడండి ఫుల్ వర్షము, నీళ్ళు ఎట్లున్నాయో. ఈ వీడియో అయితే చాలా లెంత్గా అయితే వస్తుంది. దానికి కొంచెం అయితే పెడతాను. వచ్చేసినాం మేలాపూర్కి అయితే. ఇదే గుడి అయితే చూడండి, స్టాచ్యూ అయితే ఇదే. ఈ పక్కన ఎంట్రీ అయితే ఉంది మనకి. మామూలుగా అయితే అందరూ ఇట్ల నుంచి అయితే వస్తారు. మనం వేరే రూట్లో ఇట్ల నుంచి అయితే వచ్చినాము. గుడి లోపల ఇంకా కూడా పోవచ్చు మనం. ఈ సొంద అయితే ఎవరికి తెలియదు, చాలా చిన్న సొందు. ఇదే ఫ్రెండ్స్ మేలాపూర్ అయితే. చూడండి ఈ విగ్రహానికి ఆ రోజు అయితే మనం వచ్చింది. ఇంకోటి చెప్పినాం కదా, ఆడ కూడా కడతాన్నారని. అది కూడా దగ్గరలో అయితే ఓపెనింగ్ అయితే అవుతుంది. ఇంచేపులో వస్తే ఎవరు ఉండేది అయితే. శతయోజన శరధి నియోజన మేలాపూర్లో ఉన్న గుడి అయితే. ఈడైతే చాలా రోజులు ఇంకా అయితే బిల్డ్ చేస్తున్నారు. ఇప్పటికైతే కట్టేసినారు. ఇప్పటికి ఒక 6-7 months అయితే అయింది ఓపెన్ అయ్యి గుడి అయితే. ఇదే ఫ్రెండ్స్ గుడి అయితే చాలా బాగుంది. ఆడ కూడా గుడి అయితే ఉంది. అది అప్పుడే చూపించినాం కదా వీడియోలో అయితే. ఆడ కూడా గుడి ఉంది. ఇంకోటి ఇట్లా అదే మనకి సూగూరులో అయితే ఓపెన్ చేస్తున్నారు. ఆడికి పోదాము అది రెడీ అయినప్పుడు. మొన్న శ్రీరాములో వ్లాగ్లో అయితే చూపించినాం కదా, అదే ఇది. ఈ స్టాచ్యూ కూడా చూపించినాను. దీని గురించి అయితే అప్రూవింగ్ ఏమీ లేదు, నాకు తెలియదు కూడా. ఇది ఎవరు కూడా లేరు. ఇక్కడ ఒకటి ఉంది, అది చూపిస్తాను మీకు. ఏమైనా ఉండిలోకి డబ్బులు వేయాలంటే ఇక్కడ వేయచ్చు. మీకు ఇక్కడ స్టైల్లో ఫోటో అన్న పెడతా, లేకపోతే ఫుల్ ఫోటో అయితే పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఆ స్కానర్ అయితే మీరు వీడియోని పాస్ అయితే చేసి ఇక్కడ అయితే ఇటు చూడండి. ఇక్కడ IFSC కోడ్ ఉంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది. మీరు ఏమైనా ఒకవేళ ట్రస్ట్కి డబ్బులు ఇవ్వాలంటే ఈ స్కానర్ ద్వారా వేయచ్చు, ఈడు కూడా వేయచ్చు. వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందు ఉంటాం. అంటిల్ దెన్ బాయ్.
ఫ్రెండ్స్ ఇదే మన ఫస్ట్ ఎవరైతే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో కలిసి బాయ్. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.